రిలేటెడ్ గా ఇంకా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్ లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు యూజ్ అన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి. సో వీ నీడ్ టు యూజ్ అన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి. మరి అయితే ఇక్కడ ఉన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ వి హ్యావ్ ఇన్ ద ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ లో ఉన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏంటివి అనే దాని గురించి, అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అని అంటారు, లేదంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ అని అంటారు, యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో ఈ కమాండ్స్ ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే ఎస్క్యూఎల్ అంతా కూడా మనం వర్క్ చేయొచ్చు. క్వైరీస్ అనేవి వర్క్స్ బేస్డ్ ఆన్ దిస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ద్వారానే వర్క్ అవుతుంది. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో yeah, so let me discuss about that SQL statements. సో వీటిని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అని అంటారు, లేకపోతే ఎస్క్యూఎల్ కమాండ్స్ అని అంటారు. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేస్తే ఇట్ గోయింగ్ టు వర్క్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అండ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటి అంటే వీ హ్యావ్ ఉన్న 5 టైప్స్. సో వీటిని 4 టైప్స్ అని అంటారు, లేదంటే 5 టైప్స్ అని అంటారు, కాల్ ఇట్ ఎనీథింగ్. సో అయితే మీరు ఇక్కడ అది ఎస్క్యూఎల్ సర్వర్ అయినా సరే, MySQL అయినా సరే, ఒరాకిల్ అయినా సరే, ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్సే ఉంటాయి. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫార్మాట్ అనేది డిఫరెంట్ గా ఉంటది. సో అందులో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఉండేటివి ఏంటి అని అంటే డిఎంఎల్ కమాండ్స్ అండ్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, డిసిఎల్ కమాండ్స్, సారీ డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, డిక్యూఎల్, టీసీఎల్. DDL, DML, DCL, DQL, TCL. So these are the 5 types of commands we have. So DDL, DML, DCL. అంటే షార్ట్ ఫామ్ లో మనం we are going to call this one. సో DDL కమాండ్స్ అని చెప్పి, DML కమాండ్స్ అని చెప్పి, DCL కమాండ్స్ అని చెప్పి, DQL కమాండ్స్ అని చెప్పి, సో we are going to discuss in this format లో మనం డిస్కస్ చేస్తాం. సో మరి ఇప్పుడు ఇందులో DDL కమాండ్స్ అంటే ఏంటిది, DQL కమాండ్స్ అంటే ఏంటిది, సో డిఎంఎల్ కమాండ్స్ అంటే ఏంటి అన్న దాని గురించి సో లెట్ మీ డిస్కస్ అబౌట్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిడిఎల్. సో డిడిఎల్ అంటే ఏంటి అని అంటే డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి డాటా డెఫినేషన్ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ షార్ట్ ఫామ్ లో డిడిఎల్ అని అంటాం. సో అండ్ నెక్స్ట్ డిఎంఎల్. సో డిఎంఎల్ అంటే ఏంటి అని అంటే డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇది అండ్ నెక్స్ట్ డిసిఎల్ అని అంటేనేమో డాటా కంట్రోల్ లాంగ్వేజ్. డాటా నెక్స్ట్ డిక్యూఎల్. అయితే ఇది మీకు ఎస్క్యూఎల్ సర్వర్ లోనే ఉంటది. నార్మల్ గా దీన్ని వేరే డిఎంఎల్ కిందకే మాట్లాడుకుంటాం నార్మల్ గా అయితే. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ అన్ సపరేట్లీ యాజ్ అన్ డాటా డిక్యూఎల్. సో డిక్యూఎల్ అంటే డాటా క్వెరీ లాంగ్వేజ్. డాటా క్వెరీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ టీసీఎల్. సో టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. Transaction control language. So these are the 5 types of languages we have. So this. So అయితే ఇందులో మీకు ఇక్కడ ఈ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో సో ఇక్కడ డిఫైన్ అంటే డెఫినేషన్ అంటే డాటా వీఆర్ గోయింగ్ టు డిఫైన్.
మనం డిఫైన్ చేయాలి అని అంటే మనం ఈ డాటా డెఫినేషన్ లాంగ్వేజెస్ అనేవి యూస్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్న డాటా డెఫినేషన్ లాంగ్వేజెస్ అంటే మనం క్వైరీస్ రాయాలంటే ఈ కమాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. సో అందులో ఈ డాటా డెఫినేషన్స్ కి రిలేటెడ్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే క్రియేట్. సో క్రియేట్ అనే ఒక డాటా డెఫినేషన్ కి రిలేటెడ్ గా వీఆర్ గోయింగ్ టు యూజ్ అయినా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, truncate, rename. So these are the data definition languages. So create, alter, drop, truncate. So these are the data definition language. And next DML. DML. So DML అంటే ఏంటిది? డాటా మ్యానిపులేషన్ అంటే మనం డాటాని మ్యానిపులేట్ అంటే చేంజ్ చేయడం. సో చేంజ్ చేయడం అంటే వీటిని యూజ్ చేసేమో మనమేమో క్రియేట్ చేయడం కానీ డాటాని మొత్తాన్ని ఏమంటారు చేంజ్ చేయడము, ట్రంకేట్ చేయడము, డ్రాప్ చేయడం, రీనేమ్ చేయడం అనేది ఇది చేస్తాము. సో బై యూజింగ్ అనే డాటా డెఫినేషన్. డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ తోటి ఏంటంటే వీ కెన్ ఇన్సర్ట్ అయిన డాటా అంటే మ్యానిపులేట్ చేయడం అంటే చేంజ్ చేయడం అనమాట. సో ఇన్సర్ట్, డిలీట్, update. So insert, delete, update. So we are going to use it. So insert, delete, update. ఈ మూడు డాటా మేనేజ్మెంట్ అండ్ డాటా కంట్రోల్ లాంగ్వేజ్. సో అంటే డాటాని మనం కంట్రోల్ చేయాలంటే పర్మిషన్స్ ఇవ్వడం అంటే డాటాకి మనం పర్మిషన్స్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్ గ్రాంట్, రివోక్. ఇవి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ డాటా ఏదైతే మ్యానిపులేటర్ అని చెప్పానో సో ఇందులో ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అని ఉంది కదా, దీంతో పాటు సెలెక్ట్ అని చెప్పి కూడా ఉంటది. ఆ సెలెక్ట్ అనే దాని గురించి మనం SQL లో సపరేట్ గా డాటా క్వెరీ లాంగ్వేజ్ అని చెప్పి సపరేట్ గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దాన్ని ఇక్కడ సెలెక్ట్ ఇది కమ్స్ అండర్ ద అంటే లైక్ MySQL కానీ మీకు ఐడియా ఉంటే MySQL లో మీకు ఇది కమ్స్ అండర్ ద మ్యానిపులేషన్ కిందకే వస్తుంది. కానీ ఇక్కడ మనం సపరేట్ గా డాటా క్వెరీ లాంగ్వేజ్ అని చెప్పి సపరేట్ గా మనం డిస్కస్ చేస్తాం. సెలెక్ట్ అని చెప్పి. సో దిస్ థింగ్ అంటే డాటా డెఫినేషన్ లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. డాటా మ్యానిపులేషన్స్ లో ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అండ్ సెలెక్ట్ అనేది కూడా మ్యానిపులేషన్ కిందకే వస్తుంది. బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అయినా సపరేట్లీ యాజ్ అన్ సెలెక్ట్ అని చెప్పి సపరేట్ గా డిస్కస్. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో వీఆర్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కి సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అదన కమిట్, రోల్ పాయింట్. Commit, rollback, save point. అడ్వాన్స్ లో ఉంటాయి అన్నమాట. సో SQL అడ్వాన్స్ లో we are going to discuss about this one. Commit, rollback and then save point. These are the commands. అయితే ఈ కమాండ్స్ మొత్తం యూజ్ చేసే ఈ కమాండ్స్ యూజ్ చేస్తే క్వైరీస్ అనేవి ప్రతి ఒక్కటి డాటాని మీరు క్రియేట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, మీరు ఏది చేయాలనుకున్నా ఈ డాటా SQL స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే చేస్తాం. ఈ దాంట్లో ఏవో ఒకటి యూజ్ చేసి అంటే రిక్వైర్మెంట్ ని బట్టి ఏదో ఒక దాన్ని యూజ్ చేసి దానికి రిలేటెడ్ గా మనం యూజ్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇవన్నీ యూజ్ చేస్తాం. మనం ఫర్దర్ క్లాసెస్ లో ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ అనేది చేస్తుంటాం అనమాట. అయితే ఇప్పుడు మనము ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ అయిన డేటాబేస్. ఫస్ట్ ఏంటి అని అంటే మనం డైరెక్ట్ గా డాటాని ఎప్పుడు కూడా యూజ్ చేయలేం. అంటే మనం ఏదైతే ఇప్పుడు నేను RDBMS కి రిలేటెడ్ గా ఈ SQL అయితే ఏదైతే చెప్పానో ఈ SQL అనేది మనం డైరెక్ట్ గా మనం యూజ్ అనేది చేయలేం. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు నాకు ఒక డాటాని తీసేసుకో ఒకటి అది చేయి ఇది చేయని అంటే అది డైరెక్ట్ గా చేయదన్నమాట. మనం ఏదో నార్మల్ గా చెప్తే చేయడానికి అదేమి మన మాట వినడానికే కాదు. సో అది మన మాట మనం మాట వినాలి అంటే మనం ఒక క్వెరీ రూపంలో దానికి చెప్పాలి. అంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం డాటాని అంటే డేటాబేస్ ని క్రియేట్ చేయడం కానీ ఆ డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ వీ నీడ్ టు డన్ బై యూజింగ్ దట్ సాఫ్ట్వేర్ ద్వారానే క్రియేట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ గురించి నేను లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు అని చెప్పి చెప్పాను. దాట్ సాఫ్ట్వేర్ ఇస్ అన్ SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అది
అండ్ దాన్ని యూజ్ చేసి మనం ఎలా డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ డేటాబేస్ ని మనం ఎలా ఆ డేటాబేస్ లో టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే వీ నీడ్ టు క్రియేట్ అన్న ఫస్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. మనము ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ లోనే నువ్వు రోస్ అండ్ కాలమ్ ఫార్మాట్ లో డాటాని నువ్వు డిస్ప్లే చేయాలంటే టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒక డేటాబేస్ లోపలనే నువ్వు టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ లో వీ నీడ్ టు క్రియేట్ అన్న టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ అన్న డేటాబేస్. సో ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేయాలి అని అంటే ద సింటాక్స్ ఆఫ్ అన్న క్రియేటింగ్ అన్న డేటాబేస్. సో database to create an database. So to create an database, to create an database, database create చేయాలి అని అంటే సింటాక్స్ అని అంటే క్వెరీ ఎలా ఏ విధంగా రాయాలి అని చెప్పి క్వెరీ. సో ఇప్పుడు సింపుల్ సింటాక్స్ ఇక్కడ. సో SQL సర్వర్ లో దిస్ ఇస్ అ సింపుల్ సింటాక్స్. ఏంటి ఆ సింపుల్ సింటాక్స్ అని అంటే క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ యొక్క నేమ్. డేటాబేస్ నేమ్ అంటే మీరు ఏ నేమ్ తోటైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ తోటి వీ నీడ్ టు క్రియేట్. సో క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక స్టేట్మెంట్ అంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే క్వెరీ అని అంటారు. ఇది సింటాక్స్, ఇది క్వెరీ. అంటే ఇప్పుడు డేటాబేస్ నేమ్ మనం ఏమన్నా పెట్టిన సింటాక్స్ అని అంటే ఫార్మాట్ అన్నమాట. మీరు ఎలా రాయాలి ఒక క్వెరీ అని చెప్పి ఫార్మాట్ ని సింటాక్స్ అని అంటారు. సో అయితే ఇక్కడ ఏంటిది క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. క్రియేట్ కి డేటాబేస్ కి మధ్యలో స్పేస్ అనేది ఉండాలి అండ్ డేటాబేస్ కి డేటాబేస్ యొక్క నేమ్ కి వీ నీడ్ టు హ్యావ్ అ స్పేస్. అయితే ఇక్కడ డేటాబేస్ నేమ్ అనేది యూ కెన్ కీప్ ఎనీ నేమ్, యువర్ నేమ్ యాజ్ ఆల్సో ఏమన్నా డేటాబేస్ యొక్క నేమ్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి అక్కడ ఏదనేది మన ఇష్టం అది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. ఆఫ్టర్ రైటింగ్ దిస్ వన్ కంపల్సరీ ఇప్పుడు ఆ క్వెరీ అక్కడికి స్టాప్ అయిపోయింది, ఎండ్ అయింది అని అంటే వీ నీడ్ టు కీప్ అన్న సెమీకోలన్ ఎట్ ద లాస్ట్. ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్ విత్ అన్న అంటే ఎవ్రీ క్వెరీ ఎండ్స్ విత్ అన్న సెమీకోలన్. సో ఇది నోట్ పాయింట్ గా రాసుకుంటానంటే రాసుకోండి. సో కానీ ఈ క్వెరీలో నువ్వు ఇక్కడ మనం క్వెరీ రాంగ్ రాసామనుకోండి ఇట్ గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. కానీ నువ్వు క్వెరీలో సెమీకాలం పెట్టినా పెట్టకపోయినా ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. కానీ ఇట్ ఈస్ ఎన్ గుడ్ టు యూస్. ఇప్పుడు ఇక్కడ నువ్వు క్వెరీ ఇక్కడికి ఎండ్ అయింది అని చెప్పాలి అని అనుకుంటే నువ్వు ఏం చేయాలి, వీ నీడ్ టు రైట్ కంపల్సరీ సెమీకాలం అనేది పెట్టాలి. నువ్వు అక్కడ క్వెరీ ఎండ్ అయింది ఎండ్ కాలేదు అని చెప్పకపోయినా సరే నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి దాని వల్ల నీకు అవుట్పుట్ రాంగ్ రావడం ఏమీ ఉండదు. జస్ట్ నువ్వు అక్కడ క్వెరీ అక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి కంపల్సరీ నువ్వు ఏం చేయాలి, యూ నీడ్ టు కీప్ అన్న సెమీకాలన్. నోట్ పాయింట్ నోట్ అని చెప్పి యూ కెన్ రైట్ ఇట్. యూ కెన్ కీప్ సెమీకాలన్ at the end of every query. సో ప్రతి క్వెరీ ఎండ్ అయిన తర్వాత మనం ఏం పెట్టాలి, సెమీకాలన్ అనేది పెట్టాలి. అయితే ఇట్ ఈస్ నాట్ అన్న కంపల్సరీ పెట్టాల్సిన రూల్ ఏం లేదు, కానీ ఇట్ ఈస్ ఎన్ గుడ్ టు యూస్. కంపల్సరీ మీరు సెమీకాలం పెట్టాలి, సెమీకాలం పెట్టినందుకే ఎర్రర్ వచ్చింది, అవుట్పుట్ సరిగా రావట్లేదు అని చెప్పి ఎలాంటిది ఉండదు. మీరు క్వెరీ రాంగ్ వస్తే క్వెరీ రిలేటెడ్ గా రాంగ్ ఉంటుంది తప్ప మీరు ఇక్కడ ఈ క్వెరీలో సెమీకాలం పెట్టలేరు కాబట్టి మీకు అవుట్పుట్ అనేది రాంగ్ వచ్చింది అని చెప్పి ఏమీ ఉండదు అనమాట. ఓకేనా. సో యూ కెన్ కీప్ సెమీకాలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అన్న ఎవ్రీ క్వెరీ. సో ఎవ్రీ క్వెరీకి ఎట్ ద ఎండ్ లో యూ నీడ్ టు కీప్ అన్న సెమీకాలన్ అనేది పెట్టాం. ఓకేనా. సో ఇది ఇస్ కంపల్సరీ. అర్థమవుతుందా. సో క్రియేట్ డేటాబేస్ యొక్క నేమ్ అనేది అండ్ ఎట్ ద లాస్ట్ లో యూ నీడ్ టు కీప్ అన్న ఇరియర్. అయితే ఇప్పుడు ఈ డేటాబేస్ లోపలనే ఏంటిది వీ నీడ్ టు క్రియేట్ అన్న టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా స్టెప్ 1 అని అనుకుంటే నేను ఇంకా స్టెప్ ఫార్మాట్ లో మళ్ళీ చెప్తాను. జస్ట్ నార్మల్ గా స్టెప్ ఫార్మాట్ లో ఏం చేస్తారని చెప్పి. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా డేటాబేస్ క్రియేట్ చేసి మీరు డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తారు, ఆ డేటాబేస్ లో యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. మీరు ఎన్ని టేబుల్స్ కావాలనుకుంటే అన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు.
అంటే ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు మీ కాలేజ్ ఉంది, సంథింగ్ మీరు ఏదో కాలేజ్ లో చేశారు అనుకుందాం. ఇప్పుడు ఈ మీ కాలేజ్ నేమ్ నే యాజ్ అ డేటాబేస్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదో ఒక కాలేజ్, ఇప్పుడు అవంతి కాలేజ్ అని అనుకుందాం. ఇప్పుడు అవంతి ఈజ్ అన్న డేటాబేస్ అని అనుకుందాం. క్రియేట్ డేటాబేస్ అవంతి అని చెప్పి మీరు క్రియేట్. ఆ అవంతి అనే డేటాబేస్ లో మీకేంటిది, ఇప్పుడు ఆ డేటాబేస్ లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ కి రిలేటెడ్ గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎంప్లాయీస్ కి రిలేటెడ్ గా అంటే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే వర్కర్స్ అంటే నార్మల్ గా వర్క్స్ చేస్తుంటారు కదా అక్కడ, అంటే ఎంప్లాయీస్, లెక్చరర్స్ కాకుండా మిగతా అడ్మిన్ టీమ్ అని చెప్పి ఉంటుంది. అడ్మిన్ టీమ్ కి సపరేట్ గా, లెక్చరర్స్ టీమ్ కి సపరేట్ గా, వర్కర్స్ ఎవరైతే వర్కర్ స్వీపింగ్ అవి చేస్తారో వాళ్ళకి సపరేట్ గా నువ్వు ఇలా టేబుల్స్ అనేవి సపరేట్ గా క్రియేట్ చేయాలి. అండ్ ఏంటంటే ఆ టేబుల్స్ లలో నువ్వు ఏం పెట్టుకుంటున్నావు, యు ఆర్ కీపింగ్ అన్ డాటా ఆఫ్ దట్ పర్సన్. ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్ లో ఏముంటుంది, మీ యొక్క ఐడి ఉంటుంది, మీ యొక్క నేమ్ ఉంటుంది, మీ యొక్క ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అని ఉంటుంది, అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది, మీ యొక్క అడ్రస్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్ అనేది అడ్రస్ అని ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, స్టూడెంట్ యొక్క డాటా టేబుల్లో ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంప్లాయ్ డాటా టేబుల్లో ఏముంటాయి, ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. వర్కర్స్ డాటా టేబుల్లో వర్కర్స్ యొక్క, అడ్మిన్ టీమ్ యొక్క డాటా టేబుల్లో అడ్మిన్ టీమ్ యొక్క డాటా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అవంతి అనే ఒక డాటా బేస్ లో వీఆర్ క్రియేటింగ్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్, ఎన్నన్నా సరే మనం క్రియేట్ అనేది చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి మనం క్రియేట్ అనేది, సారీ టేబుల్స్ అనేవి మనం ఒక డేటాబేస్ లో క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ లో మీరు ఇక్కడ మీరు టేబుల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు యూజ్ దట్ డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలి. అంటే ఈ డేటా ఇప్పుడు నీ దగ్గర యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ డేటాబేసెస్ ఆల్సో. మీరు ఒకటే డేటాబేస్ క్రియేట్ చేసి మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్, ఇప్పుడు మీరు అవంతి అని చెప్పే ఒకటే కాలేజ్ అయితే లేదు కదా. సో లాట్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో అవే ఉండొచ్చు. స్టూడెంట్స్ ఏ ఉంటారు, లెక్చరర్స్ ఏ ఉంటారు, వర్కర్స్ ఏ ఉంటారు, అన్ని ఉంటాయి. కానీ ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క డేటాబేస్ లో ఒక్కొక్క లాగా. ఇప్పుడు అవంతి కాలేజ్ లో ఒక లాగా ఉంటుంది, విజ్ఞాన్ కాలేజ్ లో ఇంకో లాగా, టీకేఆర్ కాలేజ్ లో ఇంకో లాగా. అంటే ఒక్కొక్క కాలేజ్లలో ఒక్కొక్క విధంగా వర్క్ అవుతుంది. అంటే డేటాబేసెస్ కూడా వి కెన్ క్రియేట్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి మనం క్రియేట్ అనేది చేయాలి. అయితే మీరు ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఒకసారి స్టూడెంట్ టేబుల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో స్టూడెంట్ టేబుల్ నేను క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేదు. వి కెనాట్ క్రియేట్ అన్న మల్టిపుల్ టేబుల్స్ విత్ అన్న సేమ్ నేమ్ తోటి మల్టిపుల్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయలేదు. విత్ డిఫరెంట్ నేమ్స్ తోటి నువ్వు క్రియేట్ చేయొచ్చు మల్టిపుల్ టేబుల్. ఇప్పుడు స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అని చెప్పి ఇలా మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఒక డేటాబేస్ లో క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు ఈ అవంతి అనే డేటాబేస్ లో స్టూడెంట్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తావు. సేమ్ స్టూడెంట్స్ అనే టేబుల్ ని నువ్వు ఇంకో డేటాబేస్ లో క్రియేట్ చేయొచ్చు. విజ్ఞాన్ అనే ఇంకో డేటాబేస్ లో యూ కెన్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే వి కెనాట్ క్రియేట్ అన్న సేమ్ డేటాబేస్ లో సేమ్ టేబుల్ అనేది క్రియేట్ అనేది చేయలేదు. కానీ డిఫరెంట్ డేటాబేస్ లో సేమ్ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేశారు. కానీ ద డేటాబేసెస్ ఆర్ డిఫరెంట్. ఈ డేటాబేస్ వేరు, ఈ డేటాబేస్ వేరు. ఈ రెండు డేటాబేస్ కి సంబంధించింది వేరే వేరే ఉంటుంది కాబట్టి యూ కెన్ క్రియేట్ దాట్. కానీ ఒకటే డేటాబేస్ లో సేమ్ టేబుల్ అనేది మనం క్రియేట్ అనేది చేయలేము. ఓకేనా? అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది నేను చెప్పింది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ వెన్ వి క్రియేటింగ్ అనే టేబుల్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు యూజ్ అన్న దాట్ డేటాబేస్. నువ్వు ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసావో దాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడానికి డి యూజ్ ద కమాండ్ కాల్డ్ యూజ్ అని చెప్పి కమాండ్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ డేటాబేస్ ఏదైతే ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఒక నేమ్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ కంపల్సరీ ఈ కమాండ్ అనేది ఇవ్వాలి. ఇది మీకు ప్రాక్టికల్ లో చూపెడతాను. సో యూజ్ డేటాబేస్ నేమ్. సో ఇది కంపల్సరీ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, వీ నీడ్ టు క్రియేట్ అన్న టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. మనకి టేబుల్ క్రియేట్ చేయడానికి క్రియేట్ అన్న టేబుల్. సో టేబుల్ క్రియేట్ చేయడానికి వాట్ ఈస్ ద సింటాక్స్, వాట్ ఈస్ ద ఫార్మాట్. సో క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్
క్రియేట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ అని ఇచ్చి టేబుల్ యొక్క నేమ్, క్రియేట్ టేబుల్, టేబుల్ యొక్క నేమ్ అని ఇచ్చి ఇక్కడతో ఇది స్టాప్ చేయకూడదు. అంటే ఇప్పుడు టేబుల్ అని అంటే ఏముంటది, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ రోస్ అండ్ అన్ కాలమ్స్. అయితే ఇప్పుడు ఏంటిది, మనం హెడ్డింగ్స్ ఏవైతే పెడతామో, అంటే ఇప్పుడు ఇది నేమ్, నేమ్ కాలము, ఇది ఏజ్ కాలము, ఇది ఫోన్ నెంబర్ కాలము, ఇది డేట్ ఆఫ్ జాయినింగ్ కాలము, ఇది ఈమెయిల్ కాలము అని చెప్పి ఇలా పెడతాం కదా. అలాంటి అవి పెట్టేవి ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం, కాలమ్స్ అని అంటాం. సో కాబట్టి వెన్ వీఆర్ క్రియేటింగ్ అన్న టేబుల్, సో మనం అక్కడ రాయాల్సింది ఏంటిది, క్రియేట్ టేబుల్, సో టేబుల్ నేమ్, సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, సో టేబుల్ యొక్క నేమ్ అని ఇచ్చి తర్వాత వి నీడ్ టు ఓపెన్ ద బ్రాకెట్. ఏం బ్రాకెట్ అంటే పెరాంథసిస్ అని అంటారు అది. సో లేదంటే నార్మల్ గా బ్రాకెట్, రౌండ్ బ్రాకెట్ అన్నది, లేదంటే పెరాంథసిస్ అని అంటారు. సో యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో అయితే ఇది మీరు ఎట్ ద ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ తర్వాత నన్న మీరు ఓపెన్ చేయండి, లేదంటే నెక్స్ట్ లైన్ లో నన్న ఓపెన్ చేయండి. యూ కెన్ ఓపెన్ ఎనీ ప్లేస్. మీరు ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ తర్వాత ఈ బ్రాకెట్ అనేది ఇక్కడ నన్న ఓపెన్ చేయండి, లేదంటే నెక్స్ట్ లైన్ లో నన్న ఓపెన్ చేయండి. యూ కెన్ ఓపెన్ ఎనీ ప్లేస్. సో క్రియేట్ టేబుల్, సో టేబుల్ నేమ్, సో టేబుల్ నేమ్ తర్వాత మీరు ఇక్కడ మీరు ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఏమేమైతే కాలమ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ యొక్క నేమ్, కాలమ్ నేమ్. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా క్రియేట్ చేసేటప్పుడు కాలమ్ నేమ్ తో పాటు ఆ కాలమ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నావో దానికి సంబంధించిన డాటా టైప్ అనేది కూడా నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి. సో నువ్వు ఇంటీజర్ డాటా టైప్ వాల్యూస్ ని నువ్వు కాలమ్ లో మెన్షన్ చేస్తున్నావు అంటే డాటా టైప్ ఇంటీజర్ అని చెప్పి నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి. నువ్వు క్యారెక్టర్ టైప్ ఆఫ్ స్టోర్ చేస్తున్నావు అంటే క్యార్ డాటా టైప్ అనేది నువ్వు స్టోర్ చేయాలి. డేట్ డాటా టైప్ నువ్వు స్టోర్ చేస్తున్నావు అంటే డేట్ అని చెప్పి నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి. ఏ డాటా టైప్ మనం ఇక్కడ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా, వాటి యొక్క నేమ్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కాలమ్ నేమ్, ఇక్కడ కాలమ్ నేమ్స్ యూ కెన్ ఒక టేబుల్ కి యూ కెన్ క్రియేట్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, మీరు ఎన్ని కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాలమ్ నేమ్ 1 డాటా టైప్, మీరు ఏ డాటా టైప్ అయితే ఆ డాటా టైప్ తర్వాత కామా పెట్టి మీరు ఇలా. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అని అంటే మీరు ఇదంతా స్టేట్మెంట్ అంతా కూడా ఒకటే లైన్ లో రాసుకోవచ్చు, కానీ అది చూడడానికి ఒక క్వెరీ లాగా కనిపించదు. మీరు ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేస్తాను కదా, బ్రాకెట్ పక్కనే కాలమ్ నేమ్ 1 స్పేస్ డాటా టైప్ అని ఇచ్చి కామా పెట్టి మళ్ళీ కాలమ్ నేమ్ 2 స్పేస్ డాటా టైప్ అండ్ కాలమ్ నేమ్ 3, అలా నువ్వు ఎన్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ఒకటే లైన్ లో రాసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అది నీకు చూడడానికి ఒక క్వెరీ లా కనిపించదు, కాబట్టి నేను ఇలా లైన్ బై లైన్ రాస్తున్నాను. అలా రాసినా కూడా నీకు అలాంటి ప్రాబ్లం అనేది ఎగ్జిక్యూట్ కాదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ మెన్షనింగ్ అన్న కాలమ్ నేమ్ 2 డాటా టైప్. అయితే ఇక్కడ డాటా టైప్ మనం తీసుకునే కాలమ్ నేమ్ ని బట్టి దాని యొక్క డాటా టైప్. సో ఇలా సో ఆన్ ఎన్ని ఎన్ని కావాలనుకుంటే అన్ని కాలమ్స్ అనేది నువ్వు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. వి కెన్ మెన్షన్ అన్న ఎన్ కాలమ్స్ అనేవి నువ్వు మెన్షన్ చేయొచ్చు. ప్రతి కాలమ్ కి నువ్వు మళ్ళీ ఏం చేయాలి, డాటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. అయితే ఇప్పుడు నీకు ఎన్ కాలమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు నీ దగ్గర ఇంకా కాలమ్స్ ఉన్నాయంటే లేవు, కాబట్టి నువ్వు అక్కడ కామ పెట్టాల్సిన అవసరం లేదు ఎట్ ద లాస్ట్. సో వి నీడ్ టు క్లోజ్ అన్న బ్రాకెట్, బ్రాకెట్ అనేది క్లోజ్. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ టేబుల్ నేమ్ తర్వాత ఓపెన్ చేశాం కదా, అది నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ క్వైరీ ఇక్కడికి అయిపోయింది, ఈ క్వైరీ రాశాం కదా, ఇది అయిపోయింది. కాబట్టి నేను ఏం చెప్పాను, ఎవ్రీ క్వైరీ ఎండ్స్ విత్ అన్న సెమీకాలన్ తోటి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను సెమీకాలన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో వి నీడ్ టు గివ్ అన్న సెమీకాలన్. ఓకేనా? సో ఇది క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్ లో కాలమ్ నేమ్ 1 కామా డాటా టైప్ స్పేస్, కామా కాదు స్పేస్, తర్వాత కామా పెట్టి కాలమ్ నేమ్ 2 డాటా టైప్. అలా మీరు ఎన్ని కాలమ్స్, అదే 2 కాలమ్స్ తీసుకున్నారా 2, 1 కాలమ్ ఏం తీసుకుంటారా 1 కాలమ్, 5 కాలమ్ తీసుకుంటారా 5 కాలమ్, 10 కాలమ్ తీసుకుంటారా 10, డిపెండ్స్ ఆన్ నీ రిక్వైర్మెంట్ ని బట్టి నువ్వు అక్కడ ఏమేమి కాలమ్ తీసుకుంటున్నావు అనుకుంటున్నది దానికి రిలేటెడ్ గా నువ్వు అక్కడ మెన్షన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది అయితే ఇక్కడ నేను ఏంటిది డేటాబేస్ క్రియేట్ చేశాను, అండ్ నెక్స్ట్ దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకొని నేను ఒక టేబుల్ అనేది కూడా నేను క్రియేట్ అనేది చేశాను. మరి ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశాను అంతే, కానీ ఇక్కడ టేబుల్లో నేను ఏం చేయాలి, వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. అంటే రికార్డ్స్ ఐ వాంట్ టు ఇన్సర్ట్. ఏవైతే మనము రోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే రికార్డ్స్ అని అంటారు. మీరు రోస్ అని అనొచ్చు, లేదంటే రికార్డ్స్ అని అనొచ్చు. యూ కెన్ కాల్ అయినా రోస్ ఆర్ అయినా రికార్డ్స్, మీరు ఏదైనా అనొచ్చు. అయితే ఇక్కడ ఆ రికార్డ్స్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం. సో టు ఇన్సర్ట్ అన్న రికార్డ్స్, టు ఇన్సర్ట్ రికార్డ్ అంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాతనే వి కెన్ ఇన్సర్ట్ ద రికార్డ్స్.
టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ టేబుల్ కి సో అండ్ సో కాలమ్స్ అని చెప్పి ఇచ్చాం. మనం ఏవైతే కాలం విత్ డాటా టైప్ అనేది మనం మెన్షన్ చేసాం. సో ఇప్పుడు ఆ కాలం కి అంటే ఆ టేబుల్ కి వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. సో టేబుల్ లో ఇన్సర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ బట్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. సో టేబుల్ లో ఇన్సర్ట్ చేయడానికి మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే దాని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఏ టేబుల్లో మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో సో దానికి వీ నీడ్ టు రైట్ అనే కమాండ్ ఇస్ ఇన్సర్ట్ ఇంటూ. సో ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి మీరు ఇక్కడ ఒక టేబుల్లో కదా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు కదా, దానికంటూ ఒక నేమ్ పెట్టుకున్నారు కదా, ఆ నేమ్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేసి మీరు ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేయండి, లేదంటే నెక్స్ట్ లైన్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఆ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు కాలం నేమ్ అండ్ డాటా టైప్ అని ఇచ్చారు కదా, ఎన్ని కాలమ్స్ అని చెప్పి ఆ కాలం నేమ్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేయాలి వితౌట్ అయిన డాటా టైప్. మీరు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే డాటా టైప్ అనేది మెన్షన్ చేయాలి, కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు అందులో రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఎనీ డాటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కాలమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవే ఆర్డర్లో కాలం నేమ్ 1 కాలం నేమ్ 2 అలా మీరు కాలం నేమ్ 1 కామా కాలం నేమ్ 2 కామా సో ఆన్ మీరు ఎన్ని కాలమ్స్ అయితే మెన్షన్ చేస్తారో సో అలా కాలం నేమ్ ఎన్ కాలమ్స్ వరకు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి వీ నీడ్ టు క్లోజ్ దట్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ తర్వాత బ్రాకెట్, మీరు టేబుల్ నేమ్ తర్వాత నన్ను ఓపెన్ చేయండి, లేకుంటే నెక్స్ట్ లైన్ లో బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ అనేవి అన్ని మెన్షన్ చేసి ఓన్లీ కాలమ్ నేమ్స్ వితౌట్ అనే డాటా టైప్ లేకుండా క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే డాటా టైప్ అనేది తీసుకోవాలి కంపల్సరీ, కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ కాలమ్ నేమ్సే. when you take that column. సో మీరు ఏ ఆర్డర్ లో అయితే క్రియేట్ చేస్తారో అదే ఆర్డర్ లో తీసుకోవాలి, అదే ఆర్డర్ లో ఇన్సర్ట్ చేయాలి. మీరు లేదు నువ్వు వేరే ఆర్డర్ లో ఇప్పుడు నువ్వు తీసుకోవడం మేము ఫస్ట్ కాలం నేమ్ 1 2 3 అని చెప్పి అలా తీసుకున్నాం, కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు 3 3 2 1 అని ఇచ్చావు, అలాంటి అప్పుడు ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. కానీ నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు